సంస్కృతం నేర్చుకుందాం 109వ పాఠమునకు స్వాగతం. చతుర్థి విభక్తి అనే పాఠ్యభాగం మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక క్రియాపదం ఇవ్వడం జరిగింది. దదాతి, వర్తమాన కాలంలో దదాతి, భూతకాలంలో దత్తవాన్, స్త్రీలింగంలో అయితే దత్తవతి. దదాతి అంటే ఇవ్వడము, ఇస్తున్నాడు, ఇచ్చాడు అని అనగానే మనకు ఒక ప్రశ్న మన మనసులో ఉదయిస్తుంది. ఏమిటది? ఎవరికి ఇచ్చాడు? ఈ ఎవరికి ఇచ్చాడు అనగానే పలానా వ్యక్తికి ఇచ్చాడు, అంటే రామునికి ఇచ్చాడు, శివునికి ఇచ్చాడు. మరొక ఉదాహరణ చూద్దాం. ధనికః ధనం దత్తవాన్, ధనికుడు ధనము ఇచ్చాడు. ధనికుడు ధనం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? రామునికి ఇచ్చాడు, రాముని కొరకు ఇచ్చాడు. ఈ రాముని కొరకు అనే భావాన్ని సంస్కృతంలో రామాయ అంటున్నాము. ఈ రామాయ అనేది చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి అని మనం తెలుగులో ప్రశ్న వేసుకుంటే కొరకు అనే భావం వస్తుంది. ఈ కొరకు అనేది చతుర్థి విభక్తిలో వాడుతున్నాము. రామాయ, రాముని కొరకు, రామునికి. ఎవరికి ఇచ్చాడు? రామునికి ఇచ్చాడు. ఈ రామునికి అనేది చతుర్థ విభక్తిలో రామాయ. అంటే దదాతి అనే క్రియాపదం మనకు రాగానే ఇచ్చాడు అనే భావన స్ఫురిస్తుంది. వెంటనే ఎవరికి అని మనం ప్రశ్న వేసుకుంటే రాముని కొరకు అనే భావం వస్తుంది. ఈ కొరకు కి అనే భావం వచ్చినప్పుడు చతుర్థి విభక్తి వాడాలి. సింపుల్. రామాయ. ఓకే, అర్థమైంది కదా? రాముని కొరకు, రామాయ దదాతి, రామాయ పుస్తకం దదాతి, రామాయ లేఖనీం దదాతి. ఇలా. మరి సంస్కృతంలో ఈ కొరకు అనేది ప్రశ్న వేసుకుంటే పుంలింగంలో కస్మై, అంటే రామాయ, శివాయ, బాలకాయ. స్త్రీలింగంలో ఎవరికైనా ప్రశ్న వేసుకుంటే కస్యై, కస్యై అంటే ఎవరి కొరకు స్త్రీలింగంలో. సీతాయై, బాలికాయై, మాలాయై. ఈ కారంత స్త్రీలింగంలో అయితే పార్వత్యై, మాలత్యై, వైష్ణవ్యై. మనం ఇంతకుముందుకు పాఠములో 108వ పాఠములో చతుర్థి విభక్తికి సంబంధించిన రూపాలను నేర్చుకున్నాం. అక్కడ నేర్చుకుంటే ఇక్కడ మనకు చాలా సులభం అవుతుంది. కొన్ని ఉదాహరణల ద్వారా చతుర్థి విభక్తి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ధనికః కర్త. ఈ ధనికుడు ఎవరికి ఏమిచ్చాడో రాయండి అని తీసుకుంటున్నాం. ధనికుడు ఎవరికి ఏమిచ్చాడో మనం ఇక్కడ కొన్ని ఉదాహరణ చూద్దాం. ధనికుడు కదా, బాగా ధనవంతుడు, డబ్బు ఉంది. డబ్బున్నవాడు దానం చేస్తాడు. సో దానం చేస్తాడు, ఇస్తాడు అన్నప్పుడు క్రియాపదాన్ని ఏం వాడుతున్నాం? దత్తవాన్ అంటున్నాం. ధనికః దత్తవాన్. ధనికః అనేది కర్త, దత్తవాన్ అంటే ఇచ్చాడు. ధనికః దత్తవాన్, ధనికుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అనుకున్నాం. ధనికః రామాయ ధనం దత్తవాన్. ధనం ఇచ్చాడు. ధనం ఇవ్వచ్చు, వస్తురూపేణ ఇవ్వచ్చు, నగల రూపకంగా ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ధనికుని దగ్గర ఉన్న వస్తువు ఏ వస్తువైనా ఇవ్వచ్చు. ఏ వస్తువులు ఇచ్చాడనేది మనం ఆలోచించి వాక్యాలు చూద్దాం. మనం ఇక్కడ గమనించవలసింది దత్తవాన్ ఇచ్చాడు. కహ దత్తవాన్ ఎవరిచ్చాడు?
ధనికః దత్తవాన్. కిం దత్తవాన్, ఏమిచ్చాడు అనగానే కిం అంటే ఏమిచ్చాడు అంటే ఒక వస్తువు వస్తుంది. ఎవరికిచ్చాడు? కస్మై దత్తవాన్. స్త్రీలింగం అయితే కస్యై దత్తవాన్. ఉదాహరణ చూద్దాం. కర్మకరః యుతకం అనే పదం ఉంది. కర్మకరః అంటే వర్కర్, పని మనిషి. యుతకం అంటే చొక్కా. ఇప్పుడు వాక్యం చూద్దాం. ధనికః కర్మకరాయ యుతకం దత్తవాన్. అంటే తన దగ్గర పనిచేసేటువంటి ఒక వర్కర్కు యుతకం, చొక్కాను ఇచ్చాడు. ధనికః కర్మకరాయ యుతకం దత్తవాన్. ఏమిచ్చాడు ధనికుడు? యుతకం దత్తవాన్, చొక్కానిచ్చాడు. ఎవరికిచ్చాడు? కర్మకరాయ అంటే వర్కర్కి ఇచ్చాడు. సో ఈ వర్కర్కి అనే పదం చతుర్థి విభక్తిలో ఉంది. కర్మకరాయ అంటున్నాము. ఓకే, మరొక ఉదాహరణ చూద్దాం. కర్మకరి, పని మనిషి. అక్కడ పని మనిషి, ఇక్కడ స్త్రీలింగమున వాడాము, అక్కడ పుంలింగం వాడాము. కర్మకరః అంటే ఇక్కడ కర్మకరి. ఆమెకి ఏమిచ్చాడట? షాటికా, చీరనిచ్చాడు. వర్కర్స్ కదా, ఓరికి షర్ట్ ఇచ్చాడు, ఓరికి చీర ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? పని మనిషికి ఇచ్చాడు. సో కర్మకరీ, కర్మకర్యై షాటికాం దత్తవాన్. కర్మకర్యై షాటికాం దత్తవాన్ అంటే పని మనిషికి చీరను ఇచ్చాడు. ఎవరిచ్చాడు? ధనికుడు ఇచ్చాడు. దేవాలయ, ధనం, ఈ రెండు పదాలు ఉన్నాయి. ధనికః దత్తవాన్. ధనికః దేవాలయ ధనం దత్తవాన్. రామః రామాయ. దేవాలయః దేవాలయాయ. దేవాలయః దేవాలయాయ. రామః రామాయ. ఎవరికిచ్చాడు? దేవాలయము కొరకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధనం దత్తవాన్. అక్కడ దేవాలయము కొరకు ఇచ్చాడు. బహువచనంలో వాడితే రామాయ, రామాభ్యాం, రామేభ్యః, దేవాలయేభ్యః ధనం దత్తవాన్ అంటే దేవాలయముల కొరకు ధనమిచ్చాడు. దేవాలయేభ్యః, ఇక్కడైతే దేవాలయాయ, రామాయ, దేవాలయాయ ధనం దత్తవాన్. ధనవంతుడు కదా, దానగుణం ఉంటుంది కాబట్టి ఓ దేవాలయ నిర్మాణం కొరకు, తను డెవలప్ కొరకు ధనము ఇచ్చాడు. ధనికః దేవాలయాయ ధనం దత్తవాన్. పత్ని కంఠహారః. పత్ని అంటే భార్య. కంఠహారం అంటే మెడలో వేసుకున్నటువంటి హారము, నెక్లెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ధనికః పత్న్యై కంఠహారం దత్తవాన్. ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇచ్చాడు కదా. భార్యకి అన్నప్పుడు చతుర్థి విభక్తి వచ్చింది. పత్ని, పత్న్యై. ఏమిచ్చాడు? కంఠహారం. ధనికః పత్న్యై కంఠహారం దత్తవాన్. సో భార్యకు ఇచ్చాడు. ఈ భార్యకు అనే పదము సంస్కృతములో పత్ని అని వాడుతున్నాం. భార్యాయై కంఠహారం దత్తవాన్. భార్య కూడా సంస్కృత పదమే. భార్యాయై కంఠహారం దత్తవాన్. ఈ కారాంత స్త్రీలింగం అయితే పత్ని, పత్న్యై కంఠహారం దత్తవాన్. భగిని అంగుళీయకం. భగిని అంటే అక్క, సిస్టర్. అంగుళీయకం రింగ్, ఉంగరం. ధనికుడు వాళ్ళ అక్కకు ఏమిచ్చాడు? ఉంగరం ఇచ్చాడు. అక్కకు ఇచ్చాడు. సో అక్క అనే పదము భగిని అంటున్నాము.
ఇప్పుడు భగిని చతుర్థి విభక్తిలోకి మార్చండి. భగిన్యై అంగుళీయకం దత్తవాన్. ధనికः భగిన్యై అంగుళీయకం దత్తవాన్. భగినీ భగిన్యై అంగుళీయకం దత్తవాన్. ధనికः భగిన్యై అంగుళీయకం దత్తవాన్. భగిని అనేది చతుర్థ విభక్తిలో ఏమవుతుంది? భగిన్యై. సీత సీతాయై. యై అనేది కామన్గా వస్తుంది అనేది గమనించండి. పుత్రి లేఖని. పుత్రి అంటే కూతురు. లేఖని పెన్ను. అంటే పుత్రికి పెన్ను ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కూతురికి ఇచ్చాడు. సో కూతురికి అన్నప్పుడు చతుర్థి విభక్తి ఏమొస్తుంది? పుత్రి పుత్ర్యై. పుత్ర్యై లేఖనీం దత్తవాన్. ధనికः పుత్ర్యై లేఖనీం దత్తవాన్. ధనికుడు కూతురికి పెన్నును ఇచ్చాడు. ఇక్కడ పుత్రి అనేది చతుర్థి విభక్తిలో పుత్ర్యై అని వాడాలి. జాగ్రత్తగా గమనిస్తున్నారు కదా? పుత్రి పుత్ర్యై. పుత్రికి ఏమిచ్చాడు? లేఖనీ దత్తవాన్. పుత్రః పుత్రః ఘటీ. అంటే పుత్రః అంటే కొడుకు. ఘటీ గడియారము. అంటే పుత్రునికి గడియారం ఇచ్చాడు. పుత్రునికి అంటే చతుర్థి విభక్తి ఏమొస్తుంది? పుత్రాయ. పుత్రః పుత్రాయ. ధనికः పుత్రాయ ఘటీం దత్తవాన్. ధనికः పుత్రాయ ఘటీం దత్తవాన్. ధనికుడు పుత్రునికి గడియారమును ఇచ్చాడు. మిత్రం పుస్తకం. మిత్రునికి పుస్తకం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మిత్రునికి ఇచ్చాడు. నపుంసలింగం వాడాం. మిత్రాయ. ఒకవేళ బహువచనం అయితే మిత్రేభ్యః. ధనికः మిత్రాయ పుస్తకం దత్తవాన్. మిత్రునికి పుస్తకమును ఇచ్చాడు. ధనికः మిత్రాయ పుస్తకం దత్తవాన్. ఒకవేళ బహువచనం వాడాలంటే మిత్రేభ్యః. రామాయ రామేభ్యః. మిత్రాయ మిత్రేభ్యః పుస్తకం దత్తవాన్ అని కూడా వాడచ్చు. జనకः వేష్టి. వాళ్ళ నాన్నగారికి వేష్టి ధోతి ఇచ్చాడట. జనకాయ వేష్టిం దత్తవాన్. ధనికः జనకాయ వేష్టిం దత్తవాన్. వాళ్ళ తండ్రికి ధోతిని ఇచ్చాడు. ధనికः జనకాయ వేష్టిం దత్తవాన్. ఎవరికి ఇచ్చాడు? తండ్రికి ఇచ్చాడు. జనకः జనకాయ. జనకः జనకాయ. సహోదరः ద్విచక్రికా. సహోదరः అంటే బ్రదర్. వాడు పెద్దోడా చిన్నాడా అని ఏం చెప్తాం మనం? చెప్పలేం. సహోదరः సహ ఉదరः అంటే ఉదరం. తనతో పాటుగా గర్భములో జన్మించిన వాడు సహోదరుడు. ఎవడబడితే వాడిని సహోదర అనకూడదు. నీ యొక్క రక్త సంబంధీకుడైన వాడు. నీతో పాటుగా తల్లి యొక్క గర్భంలో జన్మించిన వాడు సహోదరుడు. సహ ఉదరః అంటే ఒకే గర్భములో జన్మించిన వాడు సహోదరుడు. అంత చక్కని పదం. సో ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? సోదరునికి ఇచ్చాడు. సహోదరాయ 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 ద్విచక్రికాం దత్తవాన్. ధనికः సహోదరాయ ద్విచక్రికాం దత్తవాన్. సహోదరः సహోదరాయ ద్విచక్రికాం దత్తవాన్. ద్విచక్రిక అంటే సైకిల్ అంటే 2 చక్రములు కలిగినది.
అంటే మనకు ద్విచక్రిక అంటే సైకిల్ అనేది ఒక పదాన్ని కైండ్ చేశారు. ఇప్పుడు అది స్కూటర్ కావచ్చు, హోండా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ద్విచక్రిక అంటే సైకిల్ అని అర్థం చేసుకోండి. 2 చక్రాలు కలిగినది అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, చివరగా పురోహిత దక్షిణ. పురోహితాయ దక్షిణాం దత్తవాన్. ధనికః పురోహితాయ దక్షిణాం దత్తవాన్. ఎవరికిచ్చాడు? పురోహితాయ. పురమునకు హితమును కలిగించేవాడు పురోహితుడు. ఇప్పుడు మనము బ్రాహ్మణుడు, అర్చకుడు ఇలా పదాలు వాడుతున్నాం. ఒకప్పుడు పురోహితుడు అనే పదాన్ని అత్యుత్తమైన పదాన్ని వాడేవారము. పురోహితాయ దక్షిణాం దత్తవాన్. ఈ విధంగా ధనికుడు ఎవరికి ఏమేమి ఇచ్చాడో మనం ఇక్కడ చూసాము. ఎవరికి అన్నప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది అనే ఉదాహరణను మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం. మరి మీరు కూడా కొన్ని పదాలను ఉపయోగించి వాక్యాలను అభ్యాసం చేయండి. మీ అందరూ కూడా అర్థమయ్యే విధంగా చెప్పానని భావిస్తున్నాను. మీ అందరికీ అర్థమైతే నేను ధన్యుణ్ణి. జయతు సంస్కృతి.